హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో ఈ వీడియోలో 24లో కండక్ట్ చేసిన ఎగ్జామ్లో మ్యాథ్స్లో మనకి క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు, ఆ క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో చూడడం వల్ల మీకు కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతాయి. ఇది నేను షూర్గా చెప్తున్నాను. ఓకేనా? సో వీడియో స్కిప్ చేస్తూ చూస్తే మనకు సబ్జెక్ట్ అనేది రాదు. ఓకేనా? సో ఈ వీడియోలో నేను చాలా ఎక్కువ క్వశ్చన్స్ అనేది మీకోసం డిస్కస్ చేస్తున్నాను. సో లాస్ట్ వరకు చూడండి. చూసిన వీడియోని 1 or 2 టైమ్స్ మీరు మళ్ళీ చూడడం వల్ల ఏమవుతుందంటే మీలో కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి చాలా బాగా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో లెట్ us move to the first question. First question, if 0.732 bar equal to x by y in its simplest fractional form, then y minus x. ఓకే, ఫస్ట్ మనం దీన్ని ఈ రేషియో ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. ఎలా చేస్తాం చూడండి. 0.732 బార్. ఓకే, ఫస్ట్ మనకు క్వశ్చన్ క్లియర్గా రాయడం రావాలి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ నుంచి మనం బార్ని ఎలా రిమూవ్ చేస్తాం చూడండి. ఫస్ట్ రైట్ డౌన్ ది గివెన్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్, దట్ ఈస్ 732 బై, సో మనకి 2 నెంబర్స్కి బార్ ఉంది కాబట్టి మనం 2 9s రాయాలి. ఓకేనా? సో బార్ లేని నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 కదా. ఈ నెంబర్స్కి ముందు బార్ లేని డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 కాబట్టి సింగిల్ 0 పెట్టండి. ఓకేనా? సో మైనస్ న్యూమరేటర్లో మనం ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? సో మనకి ఈ బార్కి ముందు ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఒకసారి క్లియర్గా చూడండి. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని మనకేంటి 732 అని యాస్టీజ్గా రాసాము. మైనస్, సో ఈ పాయింట్కి ముందు మనకి ఏదైతే ఉందో దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి బై. సో మనకి 2 నెంబర్స్కి బార్ ఉంది కాబట్టి 2 9s రాశాను. ఈ 2 బార్స్కి ముందు ఒక డిజిట్ ఉంది కదా బార్ లేని, సో అందుకోసమని సింగిల్ 0 రాశాను. ఓకేనా? సో ఇది మనకి ఏమవుతుంది? 725 డివైడెడ్ బై చూడండి 198. ఓకే, నెక్స్ట్ 990, 725 by 990. ఓకే, సో నెక్స్ట్ టేక్ 5 టేబుల్, 5 1s are 5, నెక్స్ట్ 5 4s are 20, 5 5s are. ఓకే, నెక్స్ట్ 5 1s are 5, 5 9s are 198. ఓకే, సో మనం 5 టేబుల్ తీసుకుంటే 148 by 198. ఓకే, సో 145 by 198 ఈక్వల్ టు వాట్? ఏమి ఇచ్చాడు? ఎక్స్ బై వై ఇచ్చాడు క్వశ్చన్లో. ఓకేనా? బట్ మనకు అడుగుతుంది ఏంటి? ఎక్స్ మైనస్ 5 అడగట్లేదు, వై మైనస్ ఎక్స్ అడుగుతున్నాడు. అంటే ఏంటి? 198లోంచి 145ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా? 8 - 5 is 3, 53. సో మనకు వచ్చే ఆన్సరే హైయెస్ట్ వాల్యూ ప్లస్ ఉంది కాబట్టి +53 వస్తుంది. చూడండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 2 ఆప్షన్స్ ఇచ్చారు. చాలామంది ఏం చేస్తారు? మోస్ట్లీ x - 5 చేస్తారు కాబట్టి కన్ఫ్యూజ్ చేయడం కోసం ఆప్షన్ 4లో మైనస్ ఇచ్చాడు. సో బీ కేర్ఫుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా స్వెప్ట్ బై ది మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ ఇన్ 12 minutes is 192.5 cm². దెన్ ది లెంత్ ఆఫ్ ది మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ ఇస్. చూడండి, మనకు ఒక క్లాక్ ఉంది. ఓకేనా? 12 minutesకి ఎంత ఏరియా ఇచ్చాడు? ఇది నాకు క్లాక్ అనుకుంది. ఓకేనా? సపోజ్ దిస్ ఇస్ ద క్లాక్. ఓకేనా? సో క్లాక్లో మనం ఏరియా, క్లాక్ అన్న సర్కిల్ అన్న ఒకటే కదా. ఏరియా అనేది πr². అంటే ఏంటి? ఈ కంప్లీట్ పోర్షన్కి కదా మనం ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేసేది. కంప్లీట్ ఈ పోర్షన్ యొక్క ఫార్ములా ఏంటి? πr². కాకపోతే మనకి ఏమి ఇచ్చాడు? ఓన్లీ 12 minutesకే ఇచ్చాడు. అంటే ఇది మనం మినిట్ హ్యాండ్ అనుకుంటే, సపోజ్ ఇది మనం మినిట్ హ్యాండ్ అనుకుంటే, ఇక్కడ 10 minutes అనుకుంటే, సపోజ్ ఇది 12 minutes. అంటే ఏంటి? జస్ట్ ఈ ఏరియా మాత్రమే మనకి ఇచ్చాడు. దీని వాల్యూ ఎంత అంటున్నాడు? 192.5 cm². సో ఇది దీనికి ఈక్వల్గా చేయలేం. ఇది ఎప్పుడు ఈక్వల్గా అవుతుంది అంటే కంప్లీట్ రొటేషన్ చేసినప్పుడు మాత్రమే మనం πr² అంటాం. ఓకేనా? అంటే ఏంటి? కంప్లీట్ రొటేషన్ మరి ఎప్పుడు అవుతుంది? 60 minutes అయితేనే కదా. ఒక కంప్లీట్ రొటేషన్ అవ్వాలంటే 16 minutes. అంటే 12 minutesకి 192.5 అయితే సో 60 minutesకి ఎంత? ఓకే, చూడండి, 12 5గా చేస్తేనే కదా మనకు 60 వచ్చేది. ఓకేనా? సో ఈ క్యాలిక్యులేషన్ కొంచెం ఈజీగా ఎలా చేయాలో చూడండి. దీన్ని ఎక్కువ మనం కాంప్లికేట్ చేయదు. ఓకేనా? ఈ నెంబర్ని మనం 5తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఇక్కడ 5తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ కూడా చేయాలి కదా. ఇది అప్రాక్సిమేట్గా నేను ఎంత అనుకుంటున్నాను? 200 అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో 200 5 ఏమవుతుంది మనకి
1000 అవుతుంది. ఈ 1000 అనేది ఏంటిది, ఏరియా కదా, పై ఆర్ స్క్వేర్. అంటే ఏంటి మనకి పై ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్గా మనం 1000 వచ్చింది అనుకుంటే మనకు కావాల్సింది ఏంటి, లెంత్. చూడండి ఇక్కడ చూడండి, ఇది క్లాక్ అయితే సో ఇది మినిట్ హ్యాండ్ యొక్క లెంత్ అన్న రేడియస్ అన్న రెండు ఒకటే కదా. సో ఇండైరెక్ట్లీ రేడియస్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పై అంటే 22/7 కదా, 22/7 అన్న 3.14 అన్న ఒకటే. ఓకే, 1000/3.14 అప్రాక్సిమేట్లీ మనం 3 అనుకుందాం. ఓకేనా. 3 1s అప్రాక్సిమేట్లీ మనకు 300 చేంజ్ అయితే పక్కా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 300 అనుకుందాం. ఓకేనా. సో మనకు వచ్చింది ఏంటి, ఆర్ స్క్వేర్ 300 అయితే ఆర్ వాల్యూ ఏమవుతుంది, 100 స్క్వేర్ రూట్ చేస్తే మనకు 10 ఇంటూ √3 వాల్యూ ఎంత, 1.732 కదా. సో ఈ రకంగా మనకు 17తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. ఓకేనా. ఓన్లీ ఆప్షన్ 1లో మాత్రం మనకి ఆన్సర్ అనేది అంతే తప్ప మొత్తం కంప్లీట్ మల్టిప్లికేషన్ చేయడం వల్ల మనకు చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఈ రకంగా మనం రఫ్ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్, ఇఫ్ సైన్ ఆఫ్ a + 4b = 1 అండ్ కాస్ ఆఫ్ a + 2b = 1/2 where a is greater than b and a, b are the acute angles, then find the value of angle of a. చూడండి మనకి సైన్ a + 4b అనేది 1 ఇచ్చాడు. సో సైన్లో 1 ఎప్పుడు వస్తుంది, 90 డిగ్రీసే కదా. ఇప్పుడు 1 అన్న సైన్ 90 అన్న ఒకటే. ఇక్కడ కాస్లో 1/2 ఎప్పుడు వస్తుంది, కాస్ 60 కదా. అంటే ఏంటి, ఇక్కడ చూడండి a + 4bని నేను 90కి ఈక్వల్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ a + 2bని 60కి ఈక్వల్ చేస్తాను. ఓకే. a + 4b = 90 degrees అండ్ a + 2b = 60 degrees. సో మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. మైనస్, సో 4b - 2b ఏమవుతుంది, 2b = 30 degrees అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b, b = 15 degrees. ఓకే. బట్ మనకు అడిగింది ఏంటి, ఏ కదా. సో ఈ bని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. a ప్లస్, సో 4 × 15 ఏమవుతుంది, 60 = 90. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a, 30 degrees is the correct answer. చూడండి. Next question. So in a geometric progression, the third term is 1/8 and the seventh term is 1/128. Then the 10th term is, చూడండి మనం మామూలుగా జామెట్రీలో మనకి టర్మ్స్ అనగానే ఏం చేస్తాం, a × r⁻n - 1 రాస్తాం. థర్డ్ టర్మ్ అనగానే n ప్లేస్లో 3 రాయడం, 3 - 1 అంటే a × r⁻2 = 1/8. ఇదంతా చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. మనకి క్వశ్చన్లో ఏమైనా హింట్ ఇచ్చాడా ఒక్కసారి ఫోకస్ పెట్టండి. ఓకేనా. సో థర్డ్ టర్మ్ అనేది 8 అంటున్నాడు, సెవెంత్ టర్మ్ అనేది 128 అన్నాడు. ఓకేనా. సో 8 ఎప్పుడు వస్తుంది, 2 క్యూబ్ చేసే కదా. సో 128 ఎప్పుడు వస్తుంది, 2/7 కదా. సో డెఫినెట్గా మనం 10th టర్మ్ అంటే ఏం చేయొచ్చు, 1/2/10. 1/2/10 అంటే ఏంటి, 1/1024. ఓకే. సో ఈ రకంగా మనకు క్వశ్చన్ నుంచి కూడా కొంత అనాలిసిస్ అనేది చేయొచ్చు. సో మనకి ఎలా చేస్తే మనకు తక్కువ టైంలో ఆన్సర్ వస్తుంది దానిపైన ఫోకస్ పెట్టి. సో ఇఫ్ tan θ + cot θ = 41/20 then tan square θ + cot square θ is. చూడండి ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాము అంటే ఈ 2 సైడ్స్ నేను స్క్వేర్ చేస్తున్నాను. ఓకేనా. ఈ 2 సైడ్స్ స్క్వేర్ చేసి నేను ఏమి చేయకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చెప్తానంటే చూడండి, ఇది tan square θ. ఓకే. దిస్ ఇస్ tan square θ + cot square θ + 2 × a + b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. 2 tan θ × cot θ. ఓకే. = 41² డినామినేటర్లో ఏమొస్తుంది మనకి, 400 కదా. 20² అంటే 400. ఓకే. tan θ cot θ అంటే ఏంటి, cot θని 1/tan అని రాయొచ్చు కదా. ఓకే. 1/tan θ. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇటు +2 ఉంది కదా, ఇటు పంపించేస్తాం. ఓకే. ఇటు పంపించేస్తే 41² / 400 -2 కదా మనకు వచ్చే ఆన్సర్. మనకు అడిగింది ఏంటి క్వశ్చన్లో, ఇదే కదా tan square θ + cot square θ ఎంత అంటున్నాడు. అంటే మనకు వచ్చే ఆన్సర్లో మనం ఫోకస్ పెట్టాల్సింది ఏంటి, డినామినేటర్లో 400 ఉన్న ఆప్షన్ ఎక్కడైనా ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేయాలి. ఓకేనా. డినామినేటర్లో 400 ఉన్నది ఓన్లీ ఆప్షన్ సి మాత్రమే. సో మిగతా ఇదంతా కూడా మనం సింప్లిఫై చేయాల్సిన పని లేదు ఇక్కడ. ఓకేనా. మీరు చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఓకే. నెక్స్ట్, the average human heartbeat is 72 times per minute. Then the number of times it beats in a week. చూడండి 1 minute కి 72 times అయితే ఒక వీక్కి ఎన్నిసార్లు అని అడుగుతుంది. ఓకేనా.
సో ఫస్ట్ 1 వీక్ గురించి మనం మాట్లాడదాం, ఓకేనా. 1 వీక్ అంటే 7 days. 7 ఇంటూ 1 డే అంటే ఏంటి, 24 hours. అగైన్ 1 hour అంటే 60 minutes. 1 minute ఎన్ని టైమ్స్ అన్నాడు, 72 టైమ్స్ అన్నాడు. ఇక్కడ వరకు రాసాం, ఓకే బాగా. మరి క్యాలిక్యులేషన్ చేస్తేనే కదా మనకి ఇదంతా వాల్యూ వచ్చేది, ఓకేనా. సో చాలా ఈజీగా మనం మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి అనేది చూడండి. ఇక్కడ 24 ఉంది కదా, దాన్ని నేను అప్రాక్సిమేట్లీ 25 అనుకుంటున్నాను, ఓకేనా. సో ఇది కాకుండా మిగతా ఈ నెంబర్ అలాగే ఈ నెంబర్స్, ఈ మూడింటి నెంబర్స్ని మల్టిప్లై చేస్తే సపోజ్ నాకు 25 వచ్చింది అనుకుందాం, ఓకేనా. ఇక్కడ 25 కంటే చాలా ఎక్కువే ఉన్నాయి, మనకు క్లియర్గా కనిపిస్తుంది. సపోజ్ మనకు 25² అంటే తెలుసు, 25 అని మనకు 625 అంటే సో మనకి స్టార్టింగ్లో 6 కంటే ఎక్కువ రావాలి, ఎందుకంటే వీటిని మల్టిప్లై చేసి మనకు 25 కంటే ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 60 72 కదా. సో మనకు వచ్చే ఆన్సర్ అనేది 625 కంటే ఎక్కువ ఉన్న ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి చూడండి, ఓకేనా. డెఫినెట్గా ఇది మాత్రమే అనేది 12లో ఉంది, 30లో ఉంది, 45లో, ఇది 72. 62 కంటే ప్లస్లో ఉన్నది ఓన్లీ ఆప్షన్ 4. ఈ రకంగా క్యాలిక్యులేషన్ అనేది చాలా స్పీడ్గా చేయడం అలవాటు చేసుకోవాలి, ఓకే. నెక్స్ట్, ఏ స్క్వేర్ షేప్డ్ గోల్డ్ షీట్ ఆఫ్ సైడ్ 28 centimeter, ఓకేనా. ఫస్ట్ మనకు ఒక స్క్వేర్ షీట్ తీసుకుందాం, ఓకే. దిస్ ఈజ్ ద స్క్వేర్ షీట్. దీని యొక్క సైడ్ ఎలా ఉంది, 28 centimeter, ఓకేనా. సో ఫ్రమ్ ఇట్ 50 circular buttons, ఓకేనా. ఇలాంటి సర్క్యులర్ బటన్స్ ఎన్ని తీసుకుంటున్నాడు, ఒక 50 తీసుకుంటున్నాడు. ఈచ్ ఆఫ్ డయామీటర్ 2.1 centimeter, ఓకేనా. ఈ డయామీటర్ మొత్తం ఎంత ఉంది, 2.1 centimeter. హ్యావ్ బీన్ కట్ అవుట్. సో దెన్ ది ఏరియా ఆఫ్ ది రిమైనింగ్ షీట్, ఓకేనా. ఇలా బటన్స్ కట్ చేసిన తర్వాత మనకి రిమైనింగ్ ప్లేస్ ఉంది కదా, సో ఈ రిమైనింగ్ ప్లేస్ యొక్క ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ నుంచి ఏరియా ఆఫ్ ది స్క్వేర్ మైనస్ 50 ఇంటూ ఏరియా ఆఫ్ ది సర్కిల్స్ చేస్తే సరిపోతుంది కదా. 50 ఇంటూ ఏరియా ఆఫ్ ది సర్కిల్స్ ఉన్న బటన్స్ ఉన్న ఒకటే, ఓకే. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటే ఏంటి, 28 ఇంటూ 28, ఓకే. మైనస్ నెక్స్ట్ 50 ఇంటూ, సో ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే మనకి చూడండి పై ఆర్ స్క్వేర్. పై అంటే ఏంటి, 3.14 ఇంటూ రేడియస్ ఎంత, డయామీటర్ 2.1 అయినప్పుడు రేడియస్ ఎంత, 1.05 ఇంటూ 1.05. చూడండి 28 ఎంత మనకి, చూడండి మనకి 28 ఎంత వస్తుంది వాల్యూ, 784 మైనస్, చూడండి నేను చాలా ఈజీగా ఇలా చెప్తాను. సో 3 ఇంటూ జస్ట్ ఓన్లీ యూనిట్స్ ప్లేస్, ఈ ప్లేసెస్ తీసుకోండి స్టార్టింగ్వి. 1 1 1 1 3 3, అప్రాక్సిమేట్గా మనం 53 చేస్తే మనకి 150 వస్తుంది, ఓకేనా. 784 మైనస్ 150 చేయండి. 784 మైనస్ 150, ఇది 4 3 6, ఓకేనా. సో మనకు వచ్చే ఆప్షన్ ఎలా ఉండాలి, ఈ 630 కంటే తక్కువే ఉండాలి. ఎందుకు తక్కువ ఉండాలి అంటే చూడండి, ఇక్కడ మనకి వచ్చే వాల్యూస్ అనేది కూడా పాయింట్స్లో ఉంది. సో మనకి 630 కంటే తక్కువ ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి. సో ఓన్లీ ఆప్షన్ 1, ఓకేనా. అరౌండ్ 600లో ఉన్న వాల్యూ సింగిల్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్, a cinema theater has 200 tickets which are numbered from 1 to 100. If one of the ticket is selected randomly from them, then the probability that it bears a 3-digit number which is divisible by 6. చూడండి మనకి ఏమంటున్నాడు, 1 to 200 వరకు నెంబర్స్ ఉన్నాయి. మనకి కండిషన్ ఏంటి, ప్రాబబిలిటీ కండిషన్ ఏంటి, 6తో డివిజిబుల్ అవ్వాలి, అది కూడా 2-digit నెంబర్స్ అయి ఉండాలి, ఓకేనా. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 6తో డివిజిబుల్ అయ్యి 2-digit నెంబర్స్ అనేవి మనకి 102తో స్టార్ట్ అయ్యి 198తో మనకి ఎండ్ అవుతుంది, ఓకేనా. ఇది మనకు ఫస్ట్ టర్మ్ అవుతుంది, ఇది మనకు లాస్ట్ టర్మ్ అవుతుంది. సో ఫార్ములా ఏంటి, tn ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ t, ఓకే. సో మనకి tn ప్లేస్లో ఏంటి, 198 ఈక్వల్ టు
ఫస్ట్ టైం ఏంటి 102 ప్లస్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి n-1 డిఫరెన్స్ ఎంత 6 కదా. ఓకే, 198 మైనస్ ఈ 102 ఇటు పంపిస్తే ఏమవుతుంది చూడండి 96. ఈ 96 ఈ 6తో డివిజిబుల్ చేయండి. 6 1s 636 16 ఓకేనా. సో n-1 ఈక్వల్ టు 16 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n ఈక్వల్ టు 17. ఓకే, సో మనకి న్యూమరేటర్లో 17 ఉండాలి. సో మొత్తం టోటల్ 200 కదా. సో ఈ రకంగా మన క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, చూసారు కదండి క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మ్యాథ్స్ నాకు రాదు అని నెగిటివ్ థాట్ నుంచి ఫస్ట్ మీరందరూ బయటికి రండి. ఓకేనా, మ్యాథ్స్ అందరికీ వస్తుంది. మ్యాథ్స్ రాకపోవడానికి అది పెద్ద టఫ్ సబ్జెక్ట్ అస్సలు కాదు, చాలా ఈజీ సబ్జెక్ట్ మ్యాథ్స్ అనేది. ఓకేనా, ఫస్ట్ మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఐ కెన్ డూ ఇట్ అనే పాజిటివ్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఫస్ట్ నేను 2 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ ఐ కెన్ డూ ఇట్ అనే పాజిటివ్ థింకింగ్ ఉండాలి మీలో. నెక్స్ట్ ఏంటి అంటే ఫోకస్. మ్యాథ్స్ మీరు సాల్వ్ చేయడానికంటే ముందు ఒక 2 మినిట్స్ పీస్ఫుల్గా మీ మైండ్ సెట్ని ఉంచుకోండి. ఓకేనా, మీరు ఎంత పీస్ఫుల్గా కూర్చుంటారో అంత క్లియర్గా మీకు క్వశ్చన్స్ అనేవి అర్థమవుతాయి. ఓకేనా, హరీబరీగా క్వశ్చన్స్ చూస్తే మ్యాథ్స్ అర్థం కాదు. ఓకేనా, మ్యాథ్స్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఒక 2 మినిట్స్ మీ మైండ్ సెట్ని కూల్ చేసుకొని కూర్చోండి. క్వశ్చన్ని క్లియర్గా ఒక 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ చదవండి. క్వశ్చన్నే చదవండి. మీకు క్వశ్చన్ ఎంత క్లియర్గా అర్థమైతే ఆన్సర్ అంత ఫాస్ట్గా వస్తుంది అండ్ 100% క్లారిటీ అనేది మీకు వస్తుంది, మీరు చేసే ఆన్సర్ రైటా రాంగ్ అనేది. సో క్వశ్చన్ అలా కాకుండా చాలా ఫాస్ట్గా చదివేశారనుకోండి, అసలు క్వశ్చన్ ఏమిచ్చాడు ఏం అడుగుతున్నాడు అనే క్లారిటీ లేకపోవడం వల్ల ఫస్ట్ మీకు సబ్జెక్ట్ రాదు అనే నెగిటివ్ థాట్ అనేది మీలో వస్తుంది. ఓకేనా, వస్తుంది నాకు మ్యాథ్స్ వస్తుంది నేను చాలా బాగా చేస్తాను అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే క్వశ్చన్ మీకు క్లియర్ కట్గా అర్థం కావాలి. క్వశ్చన్ ఎప్పుడైతే 100% అర్థమవుతుందో 100% మీరు మ్యాథ్స్లో ఫుల్ స్కోర్ అనేది తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నేను ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు చూడండి, మీకు క్వశ్చన్ నా వీడియోస్ నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటి, క్వశ్చన్ పైన నేను ఫుల్ క్లారిటీ ఇస్తున్నాను, ఆన్సర్ ఇవ్వట్లే, ఫస్ట్ మీకు క్వశ్చన్ క్లారిటీ ఇస్తున్నాను. సో నేను చెప్పేది ఏంటి, మీకు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైతే క్వశ్చన్ అర్థమవుతుందో 100% ఆన్సర్ అనేది మీకే వస్తుంది. నేను చెప్పకుండా పర్లేదు, నా వీడియోస్ కొంతవరకు చూస్తున్నారు కదా, ఆ థాట్ అనేది మీ బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, సో నేను మళ్ళీ చెప్తున్నాను, మ్యాథ్స్ చాలా 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 ఈజీ సబ్జెక్ట్. మీరు ఇలా రెగ్యులర్గా వీడియోస్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫుల్ మార్క్స్ అనేది మ్యాథ్స్లోనే వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, రాదు అనే నెగిటివ్ థాట్ పక్కన పెట్టేసి సో ఎలా చేయాలి, క్వశ్చన్ ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే దానిపైన ఫోకస్ పెట్టండి. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఎందుకు షేర్ చేయమంటున్నాను అంటే మనకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అనేది కావాలి ఛానల్లో. ఓకేనా, ఆల్రెడీ మనం 600 చేంజ్లో ఉన్నాం. ఎప్పుడైతే మనకి 1000 సబ్స్క్రైబర్స్ వస్తారో నేను డైలీ ఫ్రీగా ఈవినింగ్ అవర్స్లో లైవ్ సెషన్స్ అనేది కండక్ట్ చేయాలి అనుకుంటున్నాను, స్పెషల్గా టెట్ వాళ్ళ కోసం. ఓకేనా, సో మనకి ఇంకొక 400 సబ్స్క్రైబర్స్ అలా వచ్చారు అనుకోండి, డెఫినెట్గా డైలీ నేను యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ అనేది మీకోసం తీసుకొని సో ఎక్కువ కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.